హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటంటే నేను ఇప్పటికీ 2 టైమ్స్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ టూరిజం సర్వీసెస్ యూజ్ చేసుకొని ముందుగా మనము స్వామివారి దర్శనం టికెట్ ఎలాంటి దర్శనం టికెట్ కూడా బుక్ చేసుకోకుండానే మనము 10 రోజుల ముందు కనుక తిరుపతి వెళ్ళాలి అనుకుంటే ప్రశాంతంగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవచ్చు. అలా ఇప్పటికి నేను 2 టైమ్స్ వెళ్ళానన్నమాట. దీనికి సంబంధించి నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పోస్ట్ చేసినప్పుడు అది 2 మిలియన్ వ్యూస్ వెళ్ళి చాలా మంది మేము వెళ్ళాలనుకుంటున్నాము, కొంచెం డీటెయిల్డ్ గా పెట్టండి వీడియో అనేసి అడుగుతున్నారు. సో ఇన్స్టాగ్రామ్ లో ఉండే తక్కువ టైంతో నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను కాబట్టి యూట్యూబ్ లో ఇది పోస్ట్ చేస్తున్నానండి. మన యూట్యూబ్ వ్యూవర్స్ కూడా యూజ్ అవుతుంది, మన సబ్స్క్రైబర్స్ కి అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తం కూడా చూడండి. దీనికి సంబంధించిన లింక్స్, ఫోన్ నెంబర్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో అండ్ స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను. కానీ ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు ఇన్ డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. అప్పుడు మీకు టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ మీరు చూడకపోవడం వల్ల మళ్ళీ కింద కామెంట్స్ పెడతారు, చెప్పిన టాపిక్ రిపీట్ అవుతుంది, అందుకని స్కిప్ చేయకుండా చూడండి అని మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను 2 మంత్స్ బ్యాక్ వెళ్ళానండి. అంతకుముందు 1 ఇయర్ బ్యాక్ మా పాప వాళ్ళ ఫ్రెండ్స్తో పుష్ బ్యాక్ సీట్స్ ఉంటాయి కదా, నార్మల్ ఓల్వో బస్సెస్ ఉంటాయి కదా, అలాంటి దాంట్లో వెళ్ళిందండి. అదొచ్చేసి 3700 రూపీస్ అనమాట. అప్ అండ్ డౌన్ విత్ దర్శనము అది ఉంటుంది. సేమ్ మనకు స్లీపర్ కోచ్ బుక్ చేసుకున్న ఓల్వోది స్లీపర్ కోచ్ కి 4400, మన ఈ పుష్ బ్యాక్ సీట్స్ ఓల్వో బస్ ది కూడా 3700 అనమాట. జస్ట్ ఇది స్లీపర్ కోచ్ కొంచెం లగ్జరీగా ఉంటుంది. మీకు నార్మల్ సీటింగ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, అలా ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చే మనల్ని కొండ వరకు మనకు అప్ అండ్ డౌన్ చార్జెస్ కానీ, తర్వాత అక్కడ దర్శనానికి మనకి ఇచ్చే అవైలబిలిటీ కానీ, దర్శనం చేయించే విధానం కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుందండి. ఒక చిన్న మార్పు ఏంటంటే ఇది స్లీపర్ కోచ్, ఇది వచ్చేసి మనం కూర్చొని వెళ్తాము. కానీ మా పాప వెళ్ళినప్పుడు మాకు సజెస్ట్ చేసింది ఏంటంటే అంతా బాగుంది కానీ మమ్మీ స్లీపర్ కోచ్ అయితే మనకు అంత సేపు జర్నీ కదా, ఆల్మోస్ట్ 12 అవర్స్ వరకు ఉంటుంది కాబట్టి మీ ఏజ్ వాళ్ళకి కొంచెం మేబీ మీరు పడుకొని వెళ్తే కంఫర్టబుల్ గా ఉంటారేమో. ఎందుకంటే తిరుపతి అంటే దర్శనానికి మళ్ళీ మనం ఒక 3 to 4 అవర్స్ లైన్ లో నిలబడాలి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఉంటది. అందుకనే మనం టయర్డ్ అయిన ఫీల్ కూడా రాదు. ఎందుకంటే మళ్ళీ మనకు పడుకోవడానికి టైం ఉండదండి. మనం నైట్ పడుకునే నిద్రనే, బస్సులో పడుకునే నిద్రనే అనమాట. మళ్ళీ నెక్స్ట్ డేనే మనకు నెక్స్ట్ డే రిటర్న్ జర్నీలోనే స్లీప్ ఉంటుంది కాబట్టి మనకు కూడా డిస్టర్బెన్స్ ఉండదు అన్నట్టుగా సజెస్ట్ చేసింది అనమాట. అందుకే మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం స్లీపర్ కోచే బుక్ చేసుకున్నామండి. ఇది ఎట్లా ఉంటుందంటే పర్ హెడ్ 4400 రూపీస్ ఉంటుంది. దీంట్లో ఏమేమి ఇన్క్లూడ్ ఉంటాయంటే అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఉంటాయి, తర్వాత స్వామివారి 300 రూపీస్ దర్శనం టికెట్ కూడా వాళ్ళే ఇస్తారు, అమ్మవారి దర్శనం కూడా వాళ్ళే చేయిస్తారు, తర్వాత మనకి బస్ దిగిన తర్వాత రూమ్ ఫ్రెష్ అప్ వాళ్ళే ఇస్తారు. కొండ మీద దర్శనం అయిన తర్వాత కూడా దర్శనం మళ్ళీ మనము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక 1 అవర్కి మనకు రూమ్ అవైలబిలిటీ ఇస్తారు. ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తాను. దీని వరకు వాళ్ళు ఛార్జ్ చేసేది 4400 రూపాయలు. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అంటే, ముందుగా మనము తిరుపతి వెళ్ళాలి అనుకున్నప్పుడు మినిమం 1-2 మంత్స్ నుంచి కూడా మనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇది ఫ్లైట్ లో కూడా అవైలబిలిటీ ఉంది, ఇది మన టూరిజం వాళ్ళది. అది కానీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఉందా లేదా, ఉందనే అన్నట్టు గుర్తుందండి, కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు. అంటే స్వామి దర్శనానికి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా చూసుకోవాలి కదా, సో అందుకే అలా ఎప్పుడు మేము ట్రై చేయలేదు. ఇప్పటికీ 2 టైమ్స్ అయితే నేను స్లీపర్ కోచే వెళ్ళాను. స్లీపర్ కోచ్ కూడా చాలా అంటే చాలా లగ్జరీగా ఉంటుందండి. అసలు మన ఇంట్లో మన బెడ్రూమ్ లో ఏసీలో పడుకున్నట్టుగా అసలు బిందాస్ గా వెళ్ళొచ్చు అనమాట. ఈవెన్ 80 ఇయర్స్ వాళ్ళు, 60-70 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తారు అందులో. నేను ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డీటెయిల్డ్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తా చూడండి. నేను మీకు టీజీ గవర్నమెంట్ వాళ్ళది ఈ తెలంగాణ టూరిజం ది వెబ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. అండ్ నేను ఎక్కడి నుంచి బుక్ చేసుకున్నాను అనే ఫోన్ నెంబర్ కూడా పెడతానండి. వాళ్ళకి కాల్ చేస్తే మీరున్న నియర్ అండ్ డియర్ ఏమైనా ఫోన్ నెంబర్స్ ఇస్తారేమో ఒకసారి ట్రై చేయండి. ఈవెన్ టీజీ గవర్నమెంట్ దాంట్లో కూడా మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి నేను ఇచ్చే వెబ్సైట్ లో, అండ్ డిఫరెంట్ ఏరియా నుంచి కూడా ఫోన్ నెంబర్స్ ఉంటాయి, అలా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. కానీ మీరు టికెట్ బుక్ చేసుకోవాలంటే మాత్రం మీరు లైవ్ లోనే వెళ్ళాలండి అక్కడికి. ఎందుకంటే సీట్స్ అవైలబిలిటీ చూసుకోవాలి, తర్వాత మీరు అక్కడ ఆధార్ కార్డు ఇవ్వాలి, అక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది. అదంతా కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ ప్రాసెస్ అంతా కూడా జస్ట్ 2 to 5 మినిట్స్ లోపే అయిపోతుంది, పెద్దగా టైం కూడా పట్టదు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ టికెట్ బుక్ చేసుకోవాలంటే మినిమం 10 డేస్ ముందు అయితే బుక్ చేసుకోవడం మంచి ప్రయారిటీ అండి. లేదంటే 2 వీక్స్ 3 వీక్స్ ముందు బుక్ చేసుకుంటే కూడా బెనిఫిట్ ఏంటంటే మనకు కావాల్సిన ప్లేస్ లో బస్ లో ఉండే 30 సీట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ ఒక బస్ లో 40 మంది వెళ్తారు స్లీపర్ కోచ్ లో, ఆ 40 మందిలో మనకి ఎలా ఉంటుందంటే
ఒక సైడ్ మనం బస్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ అంతా కూడా సింగిల్ బెర్త్ ఉంటుంది అనమాట. కింద ఒక సింగిల్ బెర్త్, పైన ఒక సింగిల్ బెర్త్ ఉంటుంది. బస్ డ్రైవర్ వెనకాల కింద 2 బెర్త్ అంటే 2 పర్సన్స్, పైన 2 పర్సన్స్ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే అందరూ కొంచెం ఏజ్డ్ వాళ్ళు కానీ, కొద్దిగా హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కానీ, నార్మల్ టీనేజ్లో ఉన్న వాళ్ళైనా, మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళైనా, హెవీ పర్సనాలిటీ ఉంటే మనం పైకి ఎక్కలేం కాబట్టి మనకు సీట్ బెర్త్ కూడా ప్రయారిటీ అనుకుంటే మాత్రం మినిమం నా సజెషన్ అయితే 2 to 3 వీక్స్ ముందు బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. దీన్ని ఇన్ కేస్ ఏదైనా ఇబ్బంది వస్తే క్యాన్సిలేషన్ చేసుకునే అవకాశం కూడా ఉందండి. ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. అందుకనే మనం ముందు బుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మరీ ముందు కాకుండా కొంతమందికి ఉంటుంది మరీ డ్రైవర్ వెనకాల ఉండొద్దు, అట్లని సీట్ బ్యాక్ సీట్స్ ఉండొద్దు, మిడిల్లో ఉండాలి అన్నది ఉంటుంది కదా. ఆ ప్రయారిటీ బేస్లో అవ్వచ్చు. అండ్ మనకు చిన్న పిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా, ఏజ్డ్ వాళ్ళకైనా సరే, హెవీ పర్సనాలిటీ వాళ్ళకైనా సరే మనం పైకి ఎక్కలేం కాబట్టి కింద సింగిల్ సీట్ అయినా, మిడిల్ సీట్ అయినా, కింద 2 సీట్ బెర్త్ అయినా, సింగిల్ బెర్త్ అయినా, కొంతమందికి సింగిల్గా వెళ్ళే వాళ్ళకి ఇంకొకరితో షేర్ చేసుకోవడం కూడా ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకు సింగిల్ బెర్త్లు ఉంటాయి, ఒక 15 ఉంటాయి. అవి కూడా అలాంటి ప్రయారిటీ కోసం మాత్రం ముందు బుక్ చేసుకోవచ్చండి. అంతకు మించి ముందు బుక్ చేసుకోవడం వాళ్ళకి, వెనక బుక్ చేసుకునే వాళ్ళకి ఏమీ డిఫరెన్స్ ఉండదు కాస్ట్లో కానీ, లేదు అనంటే ఇంకా వేరే ఫెసిలిటీస్ వైజ్గా కానీ ఏముండదు. ఓన్లీ మనకి ఈ కింద రావడానికి అండ్ మధ్యలో మనకు నచ్చిన బెర్త్ సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే ఇదొకటి యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డైలీ బస్సెస్ ఉంటాయండి. ప్రతిరోజు కూడా మనకి ఈ బస్సెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే ప్రతిరోజు ఈవినింగ్ 5 o'clockకి 4:45కి మనం వాళ్ళు చెప్పిన స్టాప్లో మనం ఎక్కడి నుంచి అయితే బుక్ చేసుకున్నామో అదే స్టాప్లో, ఎందుకంటే ఇది కుక్కట్పల్లిలో ఉంది, తర్వాత మనకు తెలంగాణ టూరిజం వాళ్ళది ఉంది కదా, మనకు హ్యాబిట్స్ దగ్గర సంథింగ్, ఆ తెలంగాణ టూరిజం దగ్గర కూడా కొన్ని స్టాప్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టాప్స్ నుంచే మనం బుక్ చేసుకోవాలి. దింపేటప్పుడు మాత్రం వాళ్ళు ఆ రూట్లో మనం ఎక్కడ ఆపమన్నా ఆపుతారనమాట. కానీ ఎక్కేటప్పుడు మాత్రం మనం ఎక్కడి నుంచి స్టాప్ బుక్ చేసుకున్నామో, మన పికప్ పాయింట్ ఎక్కడో అక్కడే మనము 4:45 వరకు ఈవినింగ్, అది స్లీపర్ కోచ్ అయినా, నార్మల్ పుష్ బ్యాక్ సీట్స్ కోచ్ అయినా, సర్వీసెస్ అయినా కూడా 4:45 వరకు మనం రిపోర్ట్ చేయాలన్నమాట. సో మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఉండేటప్పుడు తీసుకోవాల్సినవి ఏంటంటే కార్డ్ పేమెంట్ అయినా ఓకే, క్యాష్ పేమెంట్ అయినా ఓకేనండి. డెబిట్, క్రెడిట్ కార్డ్స్ ఏవైనా ఎలో చేస్తారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. లేదు అనంటే ఫోన్లో మన ఆధార్ ఉన్నా కూడా మనం వాళ్ళకి ఆధార్ నెంబర్ ఇవ్వాలి, మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి, మన ఇంటి అడ్రస్ ఇవ్వాలి, మేలా ఫిమేలా ఎవ్రీ డీటెయిల్స్ మనం నార్మల్గా ఒక టికెట్ బుక్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. అక్కడ ఖచ్చితంగా ఆధార్ అయితే తీసుకొని వెళ్ళాలండి. దానివల్ల ఏమవుతుందంటే మన ఆధార్లో ఉన్న ఏదైతే మనం ఆధార్ తోటి బుక్ చేసుకుంటున్నామో మనము బస్ టికెట్, అదే ఆధార్ని మనము తిరుమల తిరుపతి దేవస్థానానికి మనం దర్శనానికి కూడా అదే తీసుకెళ్లాలన్నమాట. మనం అక్కడ మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ అవుతుంది కదా, మన టికెట్తో పాటు మన ఆధార్ వెరిఫికేషన్ అవుతుంది కదా, అక్కడికి కూడా సేమ్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఫోటో మ్యాచ్ అవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అన్ని మ్యాచ్ అవ్వాలి. కొంతమందికి ఏంటంటే ఒక్కొక్క ఆధార్ కార్డులో మనము కరెక్షన్స్ చేసుకుంటాం కదా. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మనం కరెక్షన్ చేసుకున్న ఆధారు ఏదైతే బుక్ చేసుకున్నామో అదే ఆధార్ తీసుకెళ్లాలండి. అంటే బస్ బుకింగ్ కి ఏదైతే ఆధార్ ఉంటుందో దర్శనానికి కూడా సేమ్ ఆధార్ తీసుకోవాలి. లేకపోతే మనం దర్శనం లైన్ లో మనల్ని అయితే పక్కకు పెట్టేస్తారు. అది మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటుంది. అదొకటి ఫస్ట్ పాయింట్ అండి. మీరు అక్కడ అవన్నీ బుక్ చేసుకోవడం వల్ల ఏదైతే ఆధార్ కార్డుతో మనం బస్ బుక్ చేసుకుంటామో అదే నేమ్ తోటి మనకి స్వామివారి 300 రూపాయల దర్శనం టికెట్ కూడా అదే ఆధార్ నెంబర్తో, అదే ఫోన్ నెంబర్తో, అదే అడ్రస్ తోటి అయితే మనకు టికెట్ కూడా వస్తుందన్నమాట. అందుకే ఆధార్ తీసుకెళ్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే టికెట్ క్యాన్సిలేషన్ సర్వీస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం 1 month ముందు బుక్ చేసుకున్నాం, లేదా 2 months ముందు బుక్ చేసుకున్నాం. మనకు ఇప్పుడు టికెట్ మనం 10వ తారీఖు అనుకోండి దర్శనము, మనము 3వ తారీఖు అంటే ఇప్పుడు మనము రేపు సెప్టెంబర్ 10వ తారీఖు మనం టికెట్ దర్శనాలు బుక్ చేసుకున్నామండి. సెప్టెంబర్ 3వ తారీఖు లోపల, 3వ తారీఖు లాస్ట్ డెడ్ ఎండ్ అనుకోండి, ఆ టైం లోపల మీకు క్యాన్సిలేషన్ అవకాశం కూడా కల్పిస్తారనమాట గవర్నమెంట్ నుంచి, టిఎస్ టూరిజం వాళ్ళు. అప్పుడు కనుక మనం కాల్ చేసి కానీ, ఆ ప్రాసెస్ కూడా మనకు వెబ్సైట్లో ఉంటుంది, మనం డైరెక్ట్గా వెళ్ళి కానీ ప్రాసెస్ కానీ చేసి టికెట్ క్యాన్సిలేషన్ చేసుకుంటే మనము మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనుక ఇస్తే మనకు విత్ ఇన్ 3 to 5 working daysలో ఆర్ఎల్స్ 1 week లోపల మన అమౌంట్ అయితే మనకు రీఫండ్ అవుతుంది అనమాట. అదొకటి ఫస్ట్ పాయింట్.
కానీ ఈ క్యాన్సిలేషన్కి మినిమము మనము 1 వీక్ ముందైతే క్యాన్సిలేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి. మనకు 1-2 డేస్ ముందైతే క్యాన్సిలేషన్ అనేది అయితే అవ్వదనమాట. అదొకటి ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ఎవరి పేరు మీద మనం టికెట్ అయితే బుక్ చేసామో ఇప్పుడు మనం వెళ్ళాలి, మనకు కుదరట్లేదు, మన ప్లేస్లో మన పిల్లలో, మన హస్బెండో, మన బ్రదరో, మన అమ్మనో, సిస్టరో, నాన్ననో వెళ్ళడానికైతే ఉండదు. ఏ పర్సన్ పేరు మీద టికెట్ బుక్ చేసామో ఆ పర్సనే వెళ్ళాలి. మనకు కుదరట్లేదు అని చెప్పి లాస్ట్ మినిట్లో వేరే వాళ్ళు వెళ్తే దర్శనం టికెట్ దగ్గర మాత్రం రిజెక్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ బస్ ఎక్కేటప్పుడు కూడా మనం బస్ ఎక్కగానే మనకు లాస్ట్ మెంబర్స్ని ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మనకు అక్కడ చెక్ వెరిఫికేషన్ అవుతుంది అనమాట. మన ఆధార్ కార్డు, మన బుక్ చేసుకున్న టికెట్ మొత్తం కూడా టాలీ చేస్తారనమాట. ఈవెన్ దర్శనం వరకు కూడా ఎలో కాదండి, బస్ ఎక్కేటప్పుడే వెరిఫై చేస్తారు, అక్కడే రిజెక్షన్ అయితే వస్తుంది. సో ఈ విషయాలు అయితే ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. సో మనల్ని 4:45కి మనము బస్సు ఎక్కిన తర్వాత మనకేంటంటే బషీర్బాగ్ దగ్గర మనకు తెలంగాణ టూరిజం వాళ్ళది ఉంటుందండి, అక్కడ ఆపుతారనమాట. ఈ లోపలనే అది లాస్ట్ స్టాప్, ఈ లోపలే అందరూ కూడా బస్సు ఎక్కేస్తారనమాట. మనకు అక్కడ ఏం చేస్తారంటే బస్సుని ఒక 10 to 15 minutes ఆర్ 20 minutes బస్సు ఆపుతారు. అక్కడ ఎందుకు ఆపుతారంటే అక్కడికి వచ్చేసరికి మనకు 7 అవుతుందండి, అంటే ఆల్మోస్ట్ ఆల్ 7-7:15 అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. ఓకే, ఏ బస్ అయినా నేను చెప్పే ప్రతి డీటెయిల్స్ పుష్ బ్యాక్ సీట్స్ కి, స్లీపర్స్ కి రెండింటికి వర్తిస్తాయి. అక్కడ ఆపినప్పుడు ఏంటంటే అందరికి వాష్రూమ్స్ యూజ్ చేసుకోమని చెప్తారనమాట. ఆ తెలంగాణ టూరిజంలోనే వాష్రూమ్స్ ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. అక్కడ మనము ఫ్రీగానే వాష్రూమ్ అనేది యూజ్ చేసుకొని అక్కడ మనకి వెయిటింగ్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేస్తాం. అక్కడ మనకు డ్రైవర్స్ రావడం అయితే మేము 2 times వెళ్ళామని చెప్పాను కదండి. ఒకసారి ఏమైందంటే డైరెక్ట్ గా స్లీపర్ కోచ్ లోనే మనం అక్కడికి వెళ్ళాము, అక్కడ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ స్లీపర్ కోచ్ లో ఎక్కాము ఫస్ట్ టైం. సెకండ్ టైం ఏం జరిగిందంటే స్లీపర్ కోచ్ బస్సు డైరెక్ట్ గా మనకి బషీర్బాగ్ టూరిజం దగ్గరకు వస్తుంది అని చెప్పి ఏదైతే ఈ పుష్ బ్యాక్ సీట్స్ ఉంటాయో ఆ పర్సన్స్ ని మన స్లీపర్ కోచ్ వాళ్ళని ఇద్దరిని కలిపి ఒకటే బస్సులో టూరిజం ఆఫీస్ వరకు తీసుకెళ్లి అక్కడ చేంజ్ చేశారనమాట. అంటే ఏదేం జరిగినా మనం బుక్ చేసుకున్న పాయింట్ దగ్గర నుంచి మనకు ప్రతిది కూడా వాళ్ళే చూసుకుంటారు. అంటే మళ్ళీ మనం ఆటోలో వెళ్ళాలి ఇలాంటి ఏవి ఉండదు. ఎక్కడైతే పికప్ పాయింట్ బుక్ చేసుకున్నామో అక్కడి నుంచి డ్రాప్ పాయింట్ వరకు కూడా కంప్లీట్ గా దేర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. అక్కడ మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత 7-7:15 లోపల మనకేం చేస్తారంటే కింద మనం తీసుకొచ్చుకున్న లగేజ్ ఒక హ్యాండ్ బ్యాగ్స్ తప్ప మిగతా లగేజ్ మనం ఇప్పుడు నలుగురం వెళ్ళామంటే ఒక సూట్ కేసులు అలా ఉంటాయి కదండి, కింద మొత్తం కూడా బస్ కింద అంతా కూడా మనకి సూట్ కేసెస్ అవన్నీ కూడా మనకి పెట్టిచ్చేస్తారు. అక్కడి నుంచి బస్సు స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ మనకు ఫస్ట్ వెరిఫికేషన్ చెక్ అవుతుంది. ఈవెన్ మనం బస్సు ఎక్కేటప్పుడు కూడా మనం ఏ పాయింట్లో బస్సు ఎక్కుతామో అక్కడ కూడా మన టికెట్, మనకి ఏదైతే వాళ్ళు టికెట్ ఇస్తారో ఆ టికెట్ మనకు త్రూ అవుట్ మన అప్ అండ్ డౌన్ మనము వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు కూడా ఆ టికెట్ మనం క్యారీ చేయాలి. ఏదైతే బస్ టికెట్ మనము బుక్ చేసుకున్న రోజు ఇస్తారో ఆ టికెట్, అది విత్ ఆధార్ కార్డు అక్కడ చెక్ చేస్తారు. మనము పికప్ పాయింట్ దగ్గర మళ్ళీ సెకండ్ విత్ ఆధార్ కార్డుతో వెరిఫికేషన్ టూరిజం ఆఫీస్ దగ్గర మళ్ళా ఒకసారి చెక్ చేస్తారు. అట్లా ఉంటుంది. దీని తర్వాత మనకి అరౌండ్ 7:45 నుంచి 8:30 లోపల మనం షాద్ నగర్ అయితే రీచ్ అవుతామండి. షాద్ నగర్ దగ్గర మనకు ఒక డాబా దగ్గర అయితే ఫుడ్ కాపుతారనమాట 8:30 ఆ టైంలో. అప్పుడు కూడా మనం వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు చాలా మంది వాష్రూమ్స్ గురించి అడిగారనమాట. అది కూడా మనకు అస్సలు ఇబ్బంది ఉండదండి. ఈవెన్ షుగర్ పేషెంట్స్ ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, చిన్నపిల్లలున్నా మనకు ఆల్మోస్ట్ మొత్తంలో 4 సార్లు ఆపుతారనమాట. 5 నుంచి మొదలు పెడితే నెక్స్ట్ డే 6 వరకు 4 చోట్ల మనకి వాష్రూమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవడానికి ఆపుతారు. ఇప్పుడు మనకు షాద్ నగర్ దగ్గర ఫుడ్కు జడ్చెల్లా ఏరియాలో ఎక్కడైతే ఆపుతారో అక్కడ ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంటుందండి. మన ఫుడ్ని మనం క్యారీ చేయొచ్చు అనమాట. అంటే హోటల్ ఫుడ్ తినడం ఇష్టం లేని వాళ్ళకి, హైజీన్ మ్యాటర్స్ ఉన్నా, లేకపోతే వెజ్ నాన్ వెజ్ ఇలా సో మెనీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మనం ఇంటి దగ్గర నుంచే ఫుడ్ అనేది అయితే బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే మనం ఈవినింగ్ 5 o'clockకి బాక్స్ తీసుకెళ్తే విత్ ఇన్ 2 to 2.5 hours తింటాం కదా. అట్లా తినడానికి ఆ హోటల్ ముందు బయట సిట్అవుట్స్ ఉంటాయండి, అక్కడ కూర్చొని తినడానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. హోటల్ లోపలికి వెళ్ళి తినడానికి ఇవ్వరు, కానీ హోటల్ ముందు మనకు అన్ని బెంచెస్ వేసేసి మంచి ఫెసిలిటీ ఉంటుందన్నమాట. వాటర్, హ్యాండ్ వాష్, వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ మన ఫుడ్ మనం తినొచ్చు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే
ఎక్కడైతే మనకు బస్సు ఆపుతారో అక్కడ మనకు అన్నీ దొరకవు అండ్ ఫుడ్ కూడా అంత బాగాలేదండి. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే తీసుకెళ్ళలేదు. సెకండ్ టైం వెళ్ళినప్పుడైతే మేము ఆ రోజు నైట్ డిన్నర్ మాత్రం ఇంటి నుంచే చపాతీ అండ్ కర్రీ తీసుకొని వెళ్ళాము. అది నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. వాటర్ కొనుక్కోవాల్సిన అవసరం, తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే బస్ ఎక్కగానే డిన్నర్కి ముందే మనకి పర్ పర్సన్కి ఒక 1/2 లీటర్ బాటిల్ అయితే వాళ్ళు ఇస్తారు. సో వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. మనం ఓన్లీ ఫుడ్ తీసుకెళ్తే సరిపోతుంది. అది అయిపోతుందా, అక్కడ ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ ఆపుతారు. అక్కడ అందరూ వాష్రూమ్స్కి వెళ్ళి ప్రశాంతంగా తిని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అక్కడ వాష్రూమ్స్ అన్ని యూజ్ చేసుకున్న తర్వాత బస్సు స్టార్ట్ అవుతే మళ్ళీ మనకి మధ్యలో ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం మనం డ్రైవర్ దగ్గరికి వెళ్ళి చెప్తే అతను వీలు చూసుకొని మనం చెప్పిన ఒక 5 నిమిషాల్లోనైతే బస్సు ఆపుతారు. వాష్రూమ్స్కి ఎవరికైనా వామిట్ వచ్చినా, టాయిలెట్స్ వచ్చినా, 1కి వచ్చినా, 2కి వచ్చినా దేనికైనా ఆపుతారు. వెరీ ఫ్రెండ్లీ ఉంటారు వాళ్ళు, చాలా ఒబీడియంట్గా కూడా ఉంటారు డ్రైవర్స్. సో అది ప్రాబ్లం లేదు. కానీ దాని తర్వాత 3 గంటలకి ఎమర్జెన్సీలో అట్లా ఆపుతారు. మళ్ళీ 3ంటికి మనం 9ంటికి బస్సు ఎక్కితే 3 గంటలకు తెల్లవారుజామున మళ్ళీ ఒక పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఒక హోటల్ దగ్గర కానీ లేకపోతే ఒక పెట్రోల్ బంక్స్ దగ్గర కానీ ఎక్కడన్నా ప్లాజాలో కానీ మళ్ళీ వాళ్ళు వీలు చూసుకొని ఆపుతారనమాట. మనము ఎవరికైనా కొంతమందికి వాష్రూమ్స్ యూజ్ చేయటం ఇష్టం లేకపోతే లేడీస్కైనా జెంట్స్కైనా మనకు బయట ఓపెన్ ఏరియాలలో కూడా మనం వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు వీలు చూసుకొని అలాంటి ప్లేసెస్లోనే ఆపుతారనమాట. అక్కడ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్న చోటనే ఆపుతారు. సో మనకి వాష్రూమ్స్కి అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పడానికే ఈ వీడియో ఇది చెప్తున్నాను. బస్సులో వాష్రూమ్ ఫెసిలిటీ ఉండదు, ఉన్నా కూడా ఆ ఏసీకి స్మెల్ వచ్చేస్తుంది. అసలు అది కరెక్ట్ సజెషన్ కూడా కాదన్నది నా ఒపీనియన్ అండి. అంటే నిన్న కొంతమంది అలా కూడా కామెంట్స్ పెట్టారని చెప్తున్నా. మనకి ఎక్కడంటే అక్కడ ఆపుతారు. అదొకటి మెయిన్ ప్రాబ్లం వాష్రూమ్ అనేది. అదైతే ప్రాబ్లం ఉండదు, ఇంత ఫెసిలిటీ ఇస్తారు. ఇకపోతే తెల్లవారుజామున 6 గంటలకి కరెక్ట్గా మనం దిగుతామన్నమాట. ఇందులో ఇంకొకటి ఏం చేస్తారంటే మనం బస్ ఎక్కిన తర్వాత మనకు బస్ ఎక్కగానే వాళ్ళు వెల్కమ్ చెప్తూ ఇలా మనం తిరుపతి వెళ్తున్నాము అని చెప్పి 2 డ్రైవర్స్ ఉంటారు, మార్చి ఉంటారు. ఎవరైతే ఒక డ్రైవర్ గారు డ్రైవర్ సీట్లో ఉంటారో ఇంకొక డ్రైవర్ మనకు అన్ని మైక్ ఉంటుంది అనమాట. మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం దిగుతాము, ఎక్కగానే అందరికీ వాళ్ళు విష్ చేసి ఇప్పుడు మీరు టూరిజంని సెలెక్ట్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు, మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నామని టోటల్ ఆ డే ప్యాకేజ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అయితే ఇందులో ఇంకొక ప్యాకేజ్ కూడా ఉందండి. అదేంటంటే మన ఈ పుష్ బ్యాక్ సీట్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 2 డేస్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. 3 డేస్ ఓవరాల్గా. ఆ 3 డేస్ ప్యాకేజ్ ఏంటంటే కాణిపాకము తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా కవర్ అవుతాయి అనమాట. అలా ఎవరైనా 2 డేస్కి వెళ్ళాలనుకుంటే ఆ సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను వెళ్ళిన సర్వీసెస్ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను 1 డేలో తిరుపతి దర్శనాన్ని మాత్రం నేను చెప్తున్నా. మిగతా అదర్ డీటెయిల్స్ అయితే మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే బస్ ఎక్కగానే వాళ్ళు వెల్కమింగ్ అంతా చెప్పేసి ఆ టూరిజం మనం ఏదైతే ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసి వెరీ ఫ్రెండ్లీగా అన్ని డీటెయిల్స్ చెప్తారనమాట. మళ్ళీ బస్ ఎక్కిన తర్వాత అందరు ఎక్కారా లేదా అంతా చెక్ చేసుకొని ఇక పడుకోండి, రేపు మళ్ళీ మీకు 3ంటికి వాష్రూమ్స్ కాపుతామని. వాష్రూమ్స్ కాపినప్పుడు కూడా ఎవరైనా నిద్రలో లేవకపోతే అని చెప్పి అప్పుడు కూడా మైక్ అనౌన్స్ చేస్తారు, వాష్రూమ్ కాపుతున్నాము, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి రావచ్చు అని చెప్తారు. అప్పుడు మళ్ళీ అందరు ఎక్కారా లేదా అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకుంటారు. దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ 6 o'clockకి ఇంకొక 15 గంటలో మనకి బస్సు ఆగుతుంది, మన డెస్టినేషన్కి వెళ్తుంది అన్నప్పుడు మళ్ళీ అనౌన్స్ చేస్తారు. అప్పుడు మనల్ని ఒక హోటల్కి తీసుకెళ్తారనమాట. అది కూడా వాళ్ళదే బాధ్యత. హోటల్ రూమ్స్ గురించి కూడా చాలా మంది అడిగారు. ఆ హోటల్ దగ్గర ఆగిన తర్వాత మన టికెట్ అక్కడికి గైడ్ వస్తారనమాట. అప్పుడు 6 నుంచి మనకు గైడ్ మనతోటే ఉంటారు. ఒక బస్కి ఒక గైడ్ ఉంటారు. అది పుష్ బ్యాక్ సీట్స్ అయినా స్లీపర్ అయినా ఒక గైడ్ ఉంటారు. ఆ గైడ్ మనం బస్ వచ్చే టైంకి అతను అవైలబుల్గా ఉంటాడు. అతను మన టికెట్ చూసి ఎవరెవరు అన్నది అంతా చూసి బస్ అందరూ దిగిన తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు గైడ్ ఏమని. మన ఆ రోజు డే అంతా కూడా మళ్ళీ మనల్ని బస్ ఎక్కిచ్చే వరకు ఈవినింగ్ 6 బస్ ఎక్కిచ్చే వరకు మన ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, దర్శనం ఎలా ఉంటుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక టికెట్ మీద ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అనుకోండి, వాళ్ళకి ఇద్దరు పడుకునే అవకాశం ఉండదు. కానీ ఆ అక్కడ రూమ్స్ ఎలా ఉంటాయంటే 3-4 ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట. అది రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి. అందులో ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది, బాత్రూమ్లు నీట్గా ఉంటాయి. చాలా బాగుంటుందండి రూము. అంటే మనకు ఒక 1 hour 1.5 hour టైం ఇస్తారనమాట. 6 గంటలకి మనకి టికెట్ మీద రాస్తారు రూమ్ నెంబర్స్. ఆ రూమ్ నెంబర్ సాయంతో ఆ హోటల్లో 2 మనుషులకి 3, 4, 5 ఎంతమంది వెళ్ళినా కూడా మనం వెళ్ళిన మెంబర్స్ని బట్టి మనకు రూమ్స్ అలాట్ చేస్తారనమాట. సింగిల్ పర్సన్కి కూడా రూమ్స్ ఇప్పుడు 2 సింగిల్స్ ఉన్నారనుకోండి, ఆ 2 సింగిల్స్కి బాయ్స్కి కలిపి ఒక రూమ్ ఇస్తారు. 2 లేడీస్ ఉన్నారనుకోండి, లేడీస్కి కలిపి ఒక రూమ్ ఇస్తారు.
ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఫ్యామిలీకి ఒక రూమ్, వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక రూమ్, దాన్ని బట్టి వాళ్ళు రూమ్స్ అలాట్ చేస్తారనమాట. మనకు అక్కడ 1.5 hour టైం ఇస్తారండి. మనం జస్ట్ దిగి మనకు బస్లో కూడా ఫోన్ ఛార్జింగ్ అవైలబిలిటీ ఉంటుంది, మనకి వాటర్ ఉంటుంది, పిల్లో ఇస్తారు, బెడ్షీట్ ఇస్తారు. అసలు ఎంత వెరీ మచ్ కంఫర్టబుల్ ఉంటుందన్నమాట. మనకు అసలు నిద్ర లేదు అన్న ఫీలింగే రాదు. మనం నైట్ 9ంటికి పడుకుంటే భోంచేసిన తర్వాత 10ంటికి అట్లా నిద్రపోతే మళ్ళీ వాష్రూమ్స్ వస్తే లేవాలి, లేవకపోతే తెల్లార 6 గంటల వరకు అయితే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అదొకటి. సో మనం వెళ్ళగానే ఫోన్ ఛార్జింగ్స్ ఏమన్నా ఉంటే ఛార్జింగ్లు పెట్టుకోవడము, లేదు అని అంటే మనం 1 by 1 రెడీ అవ్వడానికి టైం ఇస్తారు. అక్కడ మనం అంతా రెడీ అయ్యి స్నానం చేసేసి అక్కడ ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తలనీలాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదండి. బస్సులో ఒక్కళ్ళున్నా, ఇద్దరున్నా, నలుగురున్నా ప్రయారిటీ ఉంటుంది. బస్సులో 40 మంది వెళ్ళారు, ఒక్కళ్ళే తలనీలాలు ఇవ్వాలి, వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇస్తారు. ఈవెన్ చిన్న పిల్లలకి తలనీలాలు తీయాలి, వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. అది ఎలా ఉంటుందంటే మనకేం చెప్తారంటే బస్ దిగిన తర్వాత ఎవరైతే గైడ్ ఉంటారో వాళ్ళు ఎవరైతే తలనీలాలు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు నార్మల్ సివిల్ డ్రెస్లోనే స్నానాలు చేసి సివిల్ డ్రెస్ వేసుకోండి. డైరెక్ట్గా తలనీలాలు లేవు, దర్శనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు పంచ కట్టుకోవాలి. మనకి ఏదైతే టికెట్ ఉంటుందో, ఇప్పుడు నా ముందు ఉంది చూడండి టికెట్, ఈ టికెట్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి ఉంటాయి. ఇందులో టికెట్ క్యాన్సిలేషన్కి ఎంత ముందు ఉంటుంది, ఏముంటుంది, లడ్డు ఎలా ఇస్తారు, ఎవ్రీథింగ్, మనం ఏం డ్రెస్ వేసుకోవాలి, ఏవి ఎలో చేస్తారు, ఏవి ఎలో చేయరు, అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ బేసిక్ థింగ్స్ లేండి, పెద్దగా ఏముండదు. అందుకే చెప్తున్నాను. అయితే వాళ్ళు ఏమంటారంటే తలనీలాలు ఇచ్చే వాళ్ళని సివిల్ డ్రెస్లో, తలనీలాలు లేవు డైరెక్ట్గా దర్శనం వాళ్ళని డైరెక్ట్గా, లేడీస్ అయితే చుడీదార్ విత్ చున్నీ శారీ, ఆర్ జెంట్స్ అయితే పంచ అలా కట్టుకోమని చెప్తారనమాట. అయితే మనకు ఎప్పుడైతే మనకు 1.5 hour టైం ఇస్తారో మళ్ళీ మనం 1.5 hour 7:30 లోపల కనుక రాకపోతే వచ్చి డోర్ నాక్ చేసేసి త్వరగా రండి దర్శనానికి లేట్ అవుతుంది అని చెప్తారు. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన సెన్సిబుల్ థింగ్ ఏంటంటే మనం ఫాస్ట్గా వెళ్ళడం వల్ల మళ్ళీ మనం బస్ని రిటర్న్లో మనం వెళ్ళాలి, దర్శనాలు అవ్వాలి కాబట్టి మనం ఎక్కువ ల్యాగ్ చేయకుండా 1.5 hourలో రెడీ అవ్వాలండి. ఒక అర్ధగంట అటు ఇటు అయినా ఏమనరు. అయితే మనకి ఏదైతే వాళ్ళు ఇప్పుడు మనకు అకామిడేషన్ ఇస్తారో దానికి అటాచ్ అయ్యే హోటల్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ మనకి ఎవరైనా పెద్దవాళ్ళు, కొంతమంది ఏమో ఫుడ్ తినకుండా స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటారు, కొంతమంది టీ ఉంటుంది, కాఫీ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయన్నమాట. అందులో ఎవరికి కావాల్సినవి వాళ్ళకి తినడానికి కూడా టైం ఇస్తారనమాట. ఒక 1/2 hour 45 minutes ఆ హోటల్కి అటాచ్ అయ్యే ఉంటుంది. మనం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకోవాలి. మళ్ళీ మనం ఆ రూమ్లో మన లగేజ్ ఏది పెట్టొద్దు. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్గా అదే హోటల్లోకి వచ్చి మనకు తినే వాళ్ళు తింటారు, తినని వాళ్ళు బస్ ఎక్కుతారు. అందరు బస్ ఎక్కిన తర్వాత అదే స్లీపర్ బస్లో మనల్ని ఏం చేస్తారంటే కింద అమ్మవారి దర్శనానికి తిరుచానూరు తీసుకెళ్తారు. స్లీపర్ లోనే బస్ ఎక్కడ ఆపుతారు ఏంటి అన్నది మళ్ళీ గైడ్ అంతా మనకు గైడ్ చేస్తారు. గైడ్ మనతోటి వచ్చి మనల్ని క్యూ లైన్ లో నిలబెడతారు. ఎక్కడ? అమ్మవారి దర్శనంలో. అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అమ్మవారి దగ్గర దర్శనం టికెట్ ఏం లేదండి. సెకండ్ టైం నేను శ్రావణ మాసంలో వెళ్ళాను, దట్టు మంగళవారం వెళ్ళాను కాబట్టి చాలా రష్ ఉంది. అప్పుడు ఏంటంటే 50 rupees బేసిక్ దర్శనం టికెట్ మనల్నే తీసుకోమని చెప్తారు. ఎందుకు అనంటే ఆ రష్కు 2-3 hours అక్కడే టైం పట్టేలాగా ఉందన్నమాట. శ్రావణ మాసం వెళ్ళాం కాబట్టి అందుకని ఆ ఒక్క 50 రూపాయలు మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ టైం అయితే ఫ్రీ దర్శనం అండి. మనం ఏ గేట్ నుంచి వెళ్ళాలి, ఏ గేట్ నుంచి రావాలనేది కూడా మొత్తం గైడ్ మనతోటే ఉండి దర్శనం చేయించి మళ్ళీ గేట్ దగ్గరికి రమ్మని చెప్తారు. అక్కడి నుంచి బస్సు ఎక్కడ ఆపుతారో చెప్తారు. మళ్ళీ మనందరం దర్శనం చేసుకొని వచ్చి బస్సులో కూర్చుంటాం అమ్మవారి దర్శనం అయిన తర్వాత. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్స్ అన్ని కూడా మన బ్యాగ్లో పెట్టేసి, డబ్బులు మాత్రమే, హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఏమైనా హుండీలో అమ్మవారికి వేసేటియే తీసుకెళ్ళండి అని చెప్తారు. మిగతా ఫోన్స్ అన్ని కూడా మనం బ్యాగ్లో పెట్టుకోవచ్చు. బస్సులో ఏ వస్తువు కూడా పోదండి, చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఈవెన్ చెప్పులు అవన్నీ కూడా మన బస్సులోనే పెట్టుకోవచ్చు మన ప్లేస్లో. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తారంటే మనల్ని కొండకి ఎక్కే దగ్గరికి మన బస్సు వాళ్ళందరికీ కలిపి కూడా ఒక ఆర్టీసీ బస్సు ఉంటుంది చూసారా, మన రెడ్ బస్సు, పల్లె వెలుగు బస్సులు అలాంటివి. మన బస్ వాళ్ళందరినీ, ఓన్లీ మన స్లీపర్ బస్సులో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ బస్సు ఎక్కిస్తారనమాట. మన లగేజ్, మన థింగ్స్ అన్నీ కూడా మన ఈ స్లీపర్ బస్సులోనే వదిలేస్తాం మనం. ఇంక్లూడింగ్ చెప్పులు కూడా వదిలేయచ్చు, ఫోన్స్ కూడా వదిలేయచ్చు, ఏవి పోవు. ఓన్లీ మనము కానుకలు, స్వామివారి హుండీలేసే కానుక, టికెట్, ఆధార్ కార్డు, ఏమైనా ముడుపులు ఉంటే అవి, లేకపోతే ఈ తలనీలాలు ఇచ్చే వాళ్ళు బట్టలు, ఎందుకంటే వాళ్ళు స్నానాలు చేసి మళ్ళీ బట్టలు వేసుకోవాలి కాబట్టి వాళ్ళు బట్టలు తెచ్చుకొని వాటి వరకే తెచ్చుకోండి అని మనకు మైక్లో మన గైడ్ మనకు అనౌన్స్ చేస్తారు. గైడ్ మనతోటే ఉంటారు.
మనం ఆ రెడ్ బస్ వచ్చి అందరం ఆ బస్సులో ఎక్కిన తర్వాత అక్కడి నుంచి కొండ మీదకి తీసుకెళ్తారు. అది కూడా వాళ్ళదే బాధ్యత. ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే తలనీలాలు ఇస్తారో ఆ తలనీలాలు ఇచ్చే వాళ్ళందరినీ కూడా దిగమని చెప్తారు. వాళ్ళని తలనీలాలు ఇచ్చే దగ్గరికి ఆ కట్ట దగ్గరికి తీసుకెళ్తారండి. నేను ఎప్పుడు ఇవ్వలేదు, ఆ ప్లేస్ నాకు అంత ఐడియా లేదు. ఒక స్టాప్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్తారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ప్లేస్ చూపించి ఈ ప్లేస్ లో కూర్చోండి, ఎవరికన్నా ఆకలి అయితే తినండి, లేదంటే ఏదైనా పక్కనే షాపింగ్ ఉంటే చేసుకోండి అని కొంచెం టైం ఇస్తారనమాట. ఈ టైంలో మీరందరు చేయవలసింది ఏంటంటే, నాకు వరాహస్వామి దర్శనం చేసుకోకపోతే తిరుపతి వెళ్ళిన ఫీల్ రాదండి. మేమేం చేసామంటే అక్కడ 50 రూపాయలు పర్ పర్సన్కి ఇచ్చేస్తే, మనము అక్కడ చాలా మంది మిగతా వాళ్ళం ఉంటాం కదా, ఒక 20 మంది వెళ్ళిపోయారనుకోండి తలనీలాలకి, అయితే వాళ్ళు టైం చెప్తారనమాట. ఎక్కడికి వెళ్ళినా 11:30 లోపల ఇక్కడ ఉండాలి అని చెప్తారు. వరాహస్వామి దర్శనానికి గవర్నమెంట్ టీఎస్ గవర్నమెంట్ మన టికెట్లో ఎలాంటి వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు మనకు ఆ టైం లోపల రమ్మని చెప్తారు. ఈ లోపల మనం ఏం చేయాలంటే, నేను వెళ్ళిన 2 టైమ్స్ కూడా బస్సు దిగగానే ఫస్ట్ అక్కడ ఉన్న ట్యాక్సీలు, ఆటోలు పుష్కలంగా ఉంటాయి. ఆటోలు అండ్ ట్యాక్సీలు ఉంటాయి. వాళ్ళతో మాట్లాడుకొని వరాహస్వామి దగ్గర దిగి, వరాహస్వామి దగ్గర ఎంత రష్ ఉన్నా వితిన్ 30 minutesలో మనకు దర్శనం అయిపోతుందండి. టక్క వెళ్ళి అక్కడ దర్శనం చేయించుకొని మళ్ళీ అక్కడ 50 రూపాయలు అంటే పర్ పర్సన్ 100 రూపాయలు ఖర్చు అవుతుంది వరాహస్వామి దగ్గరికి వెళ్ళడానికి, అప్ అండ్ డౌన్. ఆ డబ్బులు పెట్టుకొని మళ్ళీ మనం వచ్చి ఇక్కడ ఉండాలన్నమాట. ఈ లోపల తలనీలాలు ఇచ్చే వాళ్ళు తలనీలాలు ఇచ్చి స్నానాలు చేసి వాళ్ళు మళ్ళీ ఆ లుంగీలు చీరలు కట్టుకొని మనతో జాయిన్ అయిపోతారు. అందరిని జాయిన్ అయిన తర్వాత అందరినీ మళ్ళీ ఒక దగ్గరికి పిలిచి, ఇప్పటికి 2 times నాకైతే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వరాహస్వామి దర్శనం అయితే అయిపోయిందండి. దాంట్లో మీరు డౌట్ పడాల్సిందే లేదు. ఇంకా తలనీలాలు ఇచ్చే వాళ్ళకంటే మనమే ముందొచ్చి ఉంటాం అనమాట. అక్కడ వరాహస్వామి దర్శనంకి వెళ్ళిన వాళ్ళే. ఇంకా ఆకలైన వాళ్ళు తినడము చేయటము, ఆ ఒక చెట్టు కింద అందరినీ కూర్చోబెడతారు. అందరం వచ్చిన తర్వాత అప్పుడు టికెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. మనం ముందే ఆధార్ కార్డులు ఇచ్చాం కదా, ఆధార్ కార్డుని బట్టి 1 టికెటా 2 టికెట్ల ఎవరి టికెట్లు వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసేసి మనల్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి, అయితే చాలా మంది అడిగారు 1 డేలో దర్శనం అవ్వకపోతే ఎలానండి, మళ్ళీ మనకు బస్సు రావాలి కదా అని చెప్పారు. అయితే ఈ మధ్య ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత, ఎందుకంటే నేను ఫస్ట్ టైము జగన్ గారు ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట, సెకండ్ టైం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వెళ్ళాను. ఈ సెకండ్ టైం చూసిన ఒక చేంజ్ ఏంటంటే, అక్కడ ఎవరైతే ఈ టీఎస్ గవర్నమెంట్ ద్వారా ఈ ప్యాకేజ్ ద్వారా వస్తారో వాళ్ళకి 2 గంటల లోపే వాళ్ళ దర్శనానికి ఫెసిలిటీ ఇస్తున్నారనమాట. అంటే 2 గంటల వరకు మనం లైన్లో ఉండి దర్శనం అయిపోతుంది మనకి. మాకు ఫస్ట్ టైము 4:30 అయిందండి, సెకండ్ టైం కూడా 3:34 లోపలే దర్శనం అయిపోయింది. అంటే అది వాళ్ళ బాధ్యతే కాబట్టి వాళ్ళు ఆ టైమింగ్స్ అన్నీ చూసుకొని మనం కూడా లైన్లో వెళ్తాం. మనకేం స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు. మనమే లైన్లో మనకి ఎవరైతే గైడ్ ఉంటారో మనకు టికెట్లు ఇచ్చిన తర్వాత మనం ఎక్కడ క్యూ లైన్లో నుంచి వెళ్ళాలి 300 రూపాయల దర్శనానికి అనేది మనల్ని తీసుకెళ్తే మనందరం కూడా మూకుమ్మడిగా వెళ్తూ ఉంటామన్నమాట. ఒక దగ్గరకు వచ్చేసరికి లైన్లో స్ప్లిట్ అవుతామండి. మళ్ళీ మనం అందరం ఎక్కడ కలవాలి అన్నది, ఎక్కడైతే మనము చెప్తాడో మనకు టికెట్స్ ఇస్తాడో అదే ప్లేస్కి మళ్ళీ వచ్చి ఉండమని చెప్తాడు అనమాట. అందరు వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తారు. మీరు ఇక్కడ అందరూ డౌట్ పడేది ఏంటంటే, ఒకవేళ కొంతమంది ముందు కొంతమంది వెనక వస్తే బస్సు వెళ్ళిపోతుందా ఇవన్నీ అడుగుతున్నారు కదా. 5 గంటల లోపల ఎట్ ఎనీ కాస్ట్ దర్శనం అయిపోతుందండి. 5 గంటల కంటే లేట్ అయితే అవ్వదు. ఎందుకంటే మనము 11-11:30 వరకే దర్శనంలోకి వెళ్ళిపోతాం, దర్శనం లైన్లోకి వెళ్ళిపోతాం. సో ఖచ్చితంగా మనకు దర్శనం అనేది 5 గంటలు అన్నది లీస్ట్. అసలు మాకైతే 2 times కూడా, ఫస్ట్ టైం 4:30 అయింది, సెకండ్ టైం 3:30 వరకు దర్శనం అయిపోయింది. మన అందరం కలిసి రావాలని లేదు, దర్శనం అవ్వగానే మన జాగాలో మనం వచ్చేసి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, పెద్దవాళ్ళు ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు వెయిట్ చేసి తీసుకొస్తారనమాట. నేను 2 times బస్సులో వెళ్ళినప్పుడు 2 times కూడా 4-5 ఏజ్డ్ వాళ్ళు, బామ్మలు తాతలు 60-70 ఏళ్ళు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని కూడా పాపం వాళ్ళు వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తారనమాట. బస్ ఏం వెళ్ళదు. మనం దర్శనం చేసుకున్న తర్వాత ఎక్కడ లడ్డు కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా వాళ్ళు చెప్తారు. ఆ లడ్డు కలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే టికెట్స్ ఇచ్చారో వాళ్ళు ఎక్కడైతే పాయింట్ చెప్తారో ఆ పాయింట్కి జస్ట్ వాకబుల్ ఉంటుందండి, ఎదురుగానే ఉంటుంది టెంపుల్కి. అక్కడికి వచ్చి వెయిట్ చేస్తాం. ఈ లోపల ఆకలైన వాళ్ళు తింటారు, షాపింగ్ చేసే వాళ్ళు చేస్తారు, అవన్నీ చేసుకుంటారు. ఈ ఫోన్స్ ఎవరైనా కొండపై వరకు తీసుకొచ్చుకుంటే, ఎందుకంటే మనం స్లీపర్ కోచ్లో పెట్టాలని చెప్పాను కదా, ఎవరైనా కొండ వరకు తీసుకొచ్చుకుంటే ఒకటి లగేజ్ కానీ ఫోన్స్ కానీ వాళ్ళు ఒక షాప్లో పెట్టుకోమని చెప్తారు. అది లగేజ్కి 20 రూపీస్ తీసుకుంటారు. లేదా ఫ్రీగా లగేజ్ పెట్టుకునే కౌంటర్స్ కూడా వాళ్ళు మనకి గైడ్స్ చూపిస్తారు, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. మనం దర్శనం అయిపోయాక అవి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 2 points అయితే మనకు ఏ ఇబ్బంది ఉండదు. ఈవెన్ చెప్పులతో సహా అక్కడ పెట్టుకోవచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత 4:35 వరకు వచ్చిన తర్వాత తినే వాళ్ళు తింటారు, షాపింగ్ చేస్తారు, అంత అయిపోతుంది.
ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అందరం ఒకటేసారి సేమ్ అదే ఏ బస్సులోనైతే మనం కొండ మీదకి వచ్చామో రెడ్ బస్సులో, అదే బస్సులో కొండ కిందికి వచ్చామండి. సెకండ్ టైం ఏమైందంటే ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడ కోసం ఒక గంటన్నర లేట్ అయిందనమాట. అందుకే మన గైడ్ ఏం చెప్పారంటే మాకు, మీరు వెళ్ళిపోండి, ఆ 5గురిని నేను తీసుకొని వచ్చేస్తాను అని చెప్పి పాపం మమ్మల్ని బస్సులో పంపించేసి, మమ్మల్ని వెయిట్ చేయనీయకుండా బస్సులో పంపించేసి ఆ ఫ్యామిలీని తీసుకొని వచ్చాడనమాట. మనం ఏం చేస్తాము, మన ఈ బస్సు అనేది డైరెక్ట్గా ఆ పల్లె వెలుగు బస్సు, రెడ్ కలర్ బస్సు ఉంటుంది కదా, నార్మల్ లోకల్ బస్సు, ఆ స్వామివారి కొండకెళ్ళేది, ఆ బస్సు మళ్ళీ వచ్చి మనల్ని హోటల్ దగ్గర దింపుద్ది. ఆ హోటల్ దగ్గర మళ్ళీ మనకి రూమ్స్ ఇస్తారనమాట. దేనికి ఇస్తారు రూమ్స్? అప్పుడు రూమ్స్ ఎలా ఇస్తారు, బస్సులో 40 మంది అనుకోండి, 40 మందిలో ఆడవాళ్ళందరికీ 2 రూమ్స్, మగవాళ్ళందరికీ 2 రూమ్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మనం చీరల్లో ఉంటాము, అక్కడ మొత్తం రష్లో ఉంటాము, మనం కొంచెం టాయిలెట్స్కి వెళ్ళాలనిపిస్తుంది, ఫ్రెష్ అప్ అవ్వాలనిపిస్తుంది, చీరలు మార్చుకోవాలనిపిస్తుంది. కాబట్టి ఒక 1 అవర్ 40 మినిట్స్ నుంచి 1 అవర్ టైం ఇచ్చి జస్ట్ డ్రెస్సులు మార్చుకొని స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తారు, బట్టలు మార్చుకునే వాళ్ళు బట్టలు మార్చుకుంటారు, వాష్రూమ్స్, ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు అనుకోవచ్చు వేరే వాళ్ళతో రూమ్ ఎలా షేర్ అని. వన్స్ బస్ ఎక్కిన తర్వాత 40 మంది కూడా ఒక ఫ్యామిలీ లాగా గ్యాదర్ అవుతారండి. అందరము సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం, ఒక ఫ్యామిలీ లాగా గ్యాదర్ అవ్వడము, అంటే మన ఫ్యామిలీతో ఒక టూర్ వెళ్ళిన ఫీల్ వస్తుంది అనమాట. ఆడవాళ్ళందరికీ ఒక 20 మంది, ఒక 10 మంది ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, 5గురికి ఒక రూమ్, 5గురికి ఒక రూము. జెంట్స్కి అంటే ఓవరాల్గా బస్సులో ఉన్న ఆడవాళ్ళందరికీ 2 రూములు, మగవాళ్ళందరికీ 2 రూములు ఇస్తారనమాట. అట్లా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, కొత్త వాళ్ళలాగా ఉండదు. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చాలా హ్యాపీగా సపరేట్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఎవరైనా టీ కాఫీ, మార్నింగ్ ఏ హోటల్కి వెళ్ళామో అదే హోటల్ అనమాట, కాకపోతే రూమ్స్ చేంజ్ డిఫరెంట్గా ఇస్తారు, ఎందుకంటే 2 రూమ్స్ ఇస్తారు కాబట్టి. దాని తర్వాత ఎవరైనా టీ కాఫీలు తాగాలనుకుంటే అదే అటాచ్డ్ ఉన్న హోటల్లో టీ కాఫీలు తాగి మళ్ళీ లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ మన బస్సులో పెట్టుకొని, సేమ్ మన స్లీపర్ కోచ్లో ఏ బస్సు అయితే మనం మార్నింగ్ ఎక్కొచ్చామో ఈ లోపల అంతా కూడా క్లీన్ చేసేస్తారు. ఆ బస్సులోనైతే మనం వెళ్ళిపోయి ఎక్కి కూర్చుంటాం. కూర్చున్న తర్వాత 6-6:30కి స్టార్ట్ అవుతుందండి. బస్సులో అందరు వచ్చే వరకు అయితే బస్సు అసలు స్టార్ట్ చేయరు. అందరికి ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇస్తారు. డ్రైవర్స్ అయితే ఎక్స్ట్రాడినరీ మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు. అదొక పాయింట్. అక్కడ బస్సు స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 8-8:30 లోపల ఒక స్పాట్ దగ్గర భోజనానికి ఆపుతారనమాట. అక్కడ ఒక గంట సేపు వరకు ఆపుతారు. అందరూ భోజనాలు చేసుకొని మళ్ళీ అక్కడ అందరు వాష్రూమ్స్కి వెళ్ళిపోయి, ఇక్కడ ఫ్రెష్ అప్ అయినప్పుడు 6 రూమ్స్ వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ లోపల మధ్యలో మనకు ఆకలి అయితే మధ్యలో మనకి తిరుమల దర్శనం టైంలో కూడా మనకి ఫుడ్ ఇస్తారు. అక్కడ మనకి ఫుడ్ ప్రాబ్లం ఉండదు. ఫుడ్ అంటే దేవస్థానం వాళ్ళు ఇచ్చే ఫుడ్, ఆ ఫుడ్ ఇస్తారు. దాని తర్వాత ఈవినింగ్ 6 o'clockకి టీ కాఫీలు ఎవరికైనా ఆకలి అయితే అక్కడ తినొచ్చు. దర్శనం అయ్యాక కొండ మీద తినొచ్చు. అక్కడ ఇక్కడ వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు. 6 o'clockకి లాస్ట్ వాష్రూమ్స్ యూజ్ చేసుకొని బస్ ఎక్కితే డిన్నర్ కాపిన 8-8:30కి మళ్ళీ వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ డిన్నర్ అయిపోయి మనకి ఎక్కిన తర్వాత గైడ్ మనల్ని బస్ ఎక్కించినాక గైడ్ ఒక అనౌన్స్ ఇస్తారు, మీ అందరికి దర్శనం చేయించాము, అయిపోయింది, మళ్ళీ మీరు ఇలానే రావాలి, అది ఇది అని చెప్పి వాళ్ళు మనతో కొన్ని మాటలు మాట్లాడతారు. మనకు నచ్చితే, మనకు వాళ్ళ సర్వీస్ నచ్చితే 150 మన తృప్తి కీటమే తప్ప అక్కడ ఎవరు డిమాండ్ చేయరు. అది మన ఇష్టం. దట్స్ ప్యూర్లీ అవర్ పర్సనల్ అనమాట. ఆ గైడ్కి మన సంతోషం కొద్దీ మనం ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ థింగ్. అది అయిపోయినాక 8:30కి వాష్రూమ్స్ యూజ్ చేసుకొని మళ్ళీ మనం పడుకునే టైంకి అందరు ఎక్కిన తర్వాత డ్రైవర్ మళ్ళీ అనౌన్స్ చేస్తారు, అందరు వచ్చారా, మీకు సర్వీస్ బాగుందా, ఇంకా ఏమేమి సర్వీస్ ఉన్నాయి, టీసీ గవర్నమెంట్ నుంచి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసి పడుకోండి అని 3 o'clockకి మళ్ళీ అనౌన్స్ చేసి వాష్రూమ్స్ కాపుతారు. అప్పుడు వాష్రూమ్స్ కాగిన తర్వాత మనకు 9 o'clock పడుకునేటప్పుడే ఏ స్టాప్లో బస్సులు ఆగుతాయి అన్నది కూడా అనౌన్స్ చేస్తారు. మనము ఎక్కేటప్పుడు ఎక్కడెక్కినా కూడా దిగేటప్పుడు ఆ స్టాప్లలో ఎక్కడ ఆపమంటే వాళ్ళు అక్కడ ఆపుతారనమాట. లాస్ట్ స్టాప్ వచ్చేసి కుక్కట్పల్లికి 6 గంటల వరకే మనం ఇంట్లో ఉంటాము. 5:45కే కుక్కట్పల్లికి వచ్చేస్తుంది బస్సు. నెక్స్ట్ డే మార్నింగ్ కుక్కట్పల్లిలో 5:45 దిగితే ఎవరింటికి వాళ్ళు 6 గంటల వరకు వెళ్తాం. మళ్ళీ 6 నుంచి 9 వరకు యథావిధిగా పనులు చూసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీసులు, స్కూళ్ళు అన్ని యథావిధిగా వెళ్ళొచ్చు. ఎందుకంటే స్లీపర్ కోచ్లో వెళ్తాం కాబట్టి మనం కంప్లీట్గా నిద్రపోతాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఓవరాల్గా ఈ 4,400 రూపీస్ ఇంక్లూడింగ్ అమ్మ దర్శనం, స్వామి దర్శనం తోటి ఇంక్లూడింగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వేనండి. ఫుడ్ ఖర్చు ఒక్కటి కూడా పెద్దగా ఏం కాదు, ఎందుకంటే ముందు రోజే మనం ఫుడ్ తీసుకెళ్తాం కాబట్టి ఆ రోజు ఫుడ్ ఖర్చు ఉండదు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఆ తర్వాత మనకు లంచ్ అనేది అక్కడ సాంబార్ రైస్ అవి ఇస్తారు, అవి తినొచ్చు. లేదంటే అన్నదాన సత్రాలలో అంత టైం ఉంటే యూజ్ చేసుకోవచ్చు, టైం లేకపోతే బయట ఏదన్నా తినేయొచ్చు. మళ్ళీ నైట్ డిన్నర్ ఆ కంప్లీట్ ఒక డేకి మాత్రమే మనకు ఫుడ్ ఖర్చు ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ముందు రోజు వెనక రోజు అయితే మనం ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి నో ఇష్యూస్ అనమాట.
సో బస్ దిగిన తర్వాత కూడా డ్రైవర్స్ మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంటే ఎవ్రీథింగ్ ఈ ప్యాకేజ్లో ఏంటంటే దళారులని పోషించాల్సిన అవసరం ఉండదు. మనము వెళ్ళాలనుకున్న టైంకి 10 రోజుల ముందు ప్లాన్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అండ్ టికెట్ కూడా మనము ఆన్లైన్లో ఎప్పుడు రిలీజ్ అవుతాయా అన్న రష్ ఉండదు. ఇంతకుముందు 25,000 కట్టి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు శ్రీవాణి దర్శనం, అట్లాంటి 10,000 కట్టి. అలాంటి ఏ హడల్స్ లేకుండా ప్రశాంతంగా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడానికే ఈ దర్శనాలు ఏర్పాటు చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. విత్ ఓన్ ఎక్స్పీరియన్స్తో ఈ వీడియో చేస్తున్నా. 10 మందికి ఈ వీడియో యూజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ అండి. మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఇంకా చాలా లాట్ ఆఫ్ థింగ్స్ మీరు డిస్కస్ చేయొచ్చు. లైవ్లో వెళ్ళి టికెట్లు బుక్ చేసుకుంటే మీకు ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారు వాళ్ళు. ఇదే కాకుండా పౌర్ణమికి అరుణాచలము అవి కూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ టైం అరుణాచలం వెళ్తున్నాను. వెళ్ళొచ్చిన తర్వాత ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇకపోతే నేను ఇప్పటికి 2 టైమ్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే చాలా మంది అన్నారు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి, మీరే వెళ్తే రష్ ఉంటుంది అని. ఒకటండి, నాకేం మొక్కు ఉంది, నేనేం వెళ్ళాను అనేది మీకు తెలియదు కదా. నేను 7 శనివారాల వ్రతం చేస్తానని చెప్పి స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని నడక మార్గంలో కూడా వెళ్ళిన. అయితే ఇంకోటండి, చాలా మంది నడక మార్గంలో వెళ్ళడానికి ఎలా అని అడిగారు. నడక మార్గంలో వెళ్ళడానికి అయితే ఈ ప్యాకేజీలో అవకాశం లేదు. మన ఓన్ ట్రాన్స్పోర్ట్లో కానీ నార్మల్గా బస్ కానీ బుక్ చేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక మనకు దర్శనానికి ఎలాగో ఫ్రీ దర్శనం ఇస్తారు నడక మార్గం వాళ్ళకి. అదొకటైతే లేదండి, మిగతా ఆల్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. తలనీలాలు ఇచ్చిన వాళ్ళకైతే మళ్ళీ వరాహస్వామి దర్శనం కూడా దొరకదు. ఇంకా మనం బయట నుంచే స్వామి దర్శనం చేసుకోవాలి. అదొకటండి. ఇంకా మిగతా అన్నీ అయితే నాకైతే 100% నచ్చింది అనమాట ఈ ప్యాకేజ్. నేను ముడుపు కట్టాను, మీ అందరికీ తెలుసు కదా. ఆ ముడుపు కూడా వీడియో ఉంది చూడండి. అందులో ఎలాగైతే ముడుపు ఉందో చాలా మంది అడుగుతున్నారు, ముడుపు ముందు కట్టాలా, ముందు వెళ్ళాలి ఇవన్నీ. నేను ఇప్పటికీ 2 టైమ్స్ ముడుపు కట్టానండి. ఫస్ట్ టైం అయితే ముడుపు కట్టి నా కోరిక మొక్కుకొని దేవుడి రూమ్లో పెట్టి 7 శనివారాల వ్రతం చేసుకొని 7 శనివారాల వ్రతం అయిన తర్వాత 8వ వారము కొండకెళ్ళి స్వామివారికి ముడుపొప్ప చెప్పొచ్చాను. అప్పుడు నా కోరిక నెరవేరింది. సెకండ్ టైం నేను ముడుపు కట్టి నేను స్వామివారి కొండకెళ్ళి మొక్కుకున్నాను. నా కోరిక తీరిన తర్వాత మళ్ళీ నేను కొండకెళ్ళాను అనమాట. ఎలా అయినా కట్టొచ్చండి, ఇక్కడ భక్తి మ్యాటర్స్. ముడుపు ముందు కట్టామా వెనక కట్టామా అని కాదు. ఇంకోటి, ముడుపు కూడా అందరికీ కుదరదు కదా తిరుపతి వెళ్ళాలని. ఎనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా ముడుపు చెల్లించుకోవచ్చు. ముడుపుకు సంబంధించి కూడా జవ్వాజీ పౌడర్ అంటే ఏంటి అని అడిగారు. అది మనకి ఎక్కడైనా షాప్లో దొరుకుతుంది. నేను ఎలా అయితే ట్రెడిషనల్గా చూపించానో అలా ఫాలో అవ్వండి. స్వామివారి మీద నమ్మకంతో ముడుపు కట్టి ఒక్కసారి తిరుపతికి వెళ్ళి రండి. ఎలాంటి సమస్య అయినా ఆ కలియుగ దైవం తీరుస్తాడు. సో మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే వీడియో చూసాక అప్పుడు మాత్రం కామెంట్ చేయండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకెవరికైనా అవసరం ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీడియో కొద్దిగా లెంతీ అయింది కానీ ఇన్ఫర్మేటివ్గా ఉంది కదా. సో ఏదైనా చెప్తే మళ్ళీ డౌట్ రాకుండా చెప్పాలి అని ఇంత క్లారిఫైగా వీడియో చేస్తున్నానండి. మీ అందరూకి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి గోవిందా గోవిందా అని కామెంట్స్లో టైప్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మళ్ళీ కలుద్దాం. బాయ్.